బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ నోటీసులకు మాజీ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో తీర్పు ఉన్నందున ఈడీ విచారణకు హాజరు కాలేనని మెయిల్ ద్వారా లేఖ పంపారు కేటీఆర్. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉన్నందున తీర్పు వెలువరించే వరకు తనకు సమయం ఇవ్వాలని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గచ్చిబౌలి ఓరియన్ విల్లాకు వెళ్లిన ఏసీబీ అధికారులు ఈ మేరకు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. అంతకుముందు విచారణ నిమిత్తం కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని ప్రశ్నించారు. దీంతో రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈసారి న్యాయవాది సమక్షంలో ప్రశ్నిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.